ఇండియాలో మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా? మనం గూగుల్లో ఎంతో సెర్చ్ చేసాం, మూవీస్ అని, రిజల్ట్స్ అని, ఎగ్జామ్స్ అని, అది ఇది, కానీ ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం క్రోర్స్ ఆఫ్ పీపుల్ సెర్చ్ చేశారు. ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరో తెలుసా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, పక్కా షాక్ అవుతారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కాదు, మూవీ పిఆర్స్ కాదు, పీపుల్స్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా గూగుల్లో కనిపిస్తుంది. అయితే దాంట్లో ఫస్ట్ ముగ్గురు మన తెలుగు హీరోయిన్స్. సో ఇప్పుడు టాప్ 5 నుంచి మాట్లాడదాం. టాప్ 5 లో వస్తుంది మన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. పెళ్లి సందడి మూవీతో కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ చాలా హిట్స్ ఇచ్చింది ఇండస్ట్రీకు. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి పెద్ద పెద్ద మూవీస్ లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో పెద్ద పెద్ద హీరోస్ తో మూవీస్ చేసిన శ్రీలేఖ చాలా పెద్ద స్టార్ అయింది. ఇప్పుడు యూత్ కి సెన్సేషనల్ అయింది. టాప్ 4 లో వస్తుంది కైరా అడ్వాణి. ఈమె నార్త్ హీరోయిన్. అర్జున్ రెడ్డి రిమిక్స్ అయిన కబీర్ సింగ్ లో ఈమెనే లీడ్ రోల్ ప్లే చేసింది. ఇంకా ఈమె చాలా పెద్ద హీరోయిన్ నార్త్ లో. ఈమె 4th నంబర్ లో ఉంది. థర్డ్ బెస్ట్ హీరోయిన్ వచ్చేసి మన సమంత రూత్ ప్రభు. ఈమె కెరియర్ చాలా మూవీస్ తోని స్టార్ట్ అయింది. బట్ 2012 లో రాజమౌళి గారు ఈగా సినిమాలో ఈమెకి ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఈమెకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అత్తారింటికి దారేది మూవీ చేసింది. ఆ మూవీతో హ్యూజ్ సక్సెస్ వచ్చింది, చాలా ఫ్యాన్ బేస్ వచ్చింది. ఆ తర్వాత కత్తి, మనం, జనతా గ్యారేజ్ చాలా మూవీస్ చేసింది. బట్ ఏది అంత పెద్ద హిట్ కాలేదు. ఆ తర్వాత వచ్చింది ఒక మూవీ రామ్ చరణ్ది, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అదేదో తెలుసు కదా మీకు, రంగస్థలం. అలా సమంత కూడా చాలా పెద్ద స్టార్ అయిపోయింది. టాప్ 2 లో వస్తుంది రష్మిక మందన. ఈమెని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసిన మూవీ చలో. చలో మూవీ బాక్స్ ఆఫీస్ లో చాలా పెద్ద హ్యూజ్ సక్సెస్ అయింది. అండ్ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకుంది రష్మిక మందన. ఆ తర్వాత విజయ్ దేవరకొండ అన్నతో గీతా గోవిందం అండ్ డియర్ కామ్రేడ్, తర్వాత మహేష్ బాబు అన్నయ్యతో సరిలేరు నీకెవరు చేసి తెలుగు ఆడియన్స్ లో చాలా పెద్ద గుర్తింపు పొందింది రష్మిక మందన. ఆ తర్వాత వచ్చిన సినిమా తన కెరియర్ చేంజ్ చేసిన సినిమా. అదేదో మీకు కూడా తెలుసు, పుష్ప మూవీ. అల్లు అర్జున్ అన్న చేసిన పుష్ప మూవీలో ఈమెకి లీడ్ రోల్ క్యారెక్టర్ వచ్చింది. పుష్ప సినిమాలో ఈమెకి శ్రీవల్లి అనే క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ కి ఈమె తప్ప వేరొళ్ళు ఎవ్వరు సెట్ గారు, అలా చేసింది ఈమె పర్ఫార్మెన్స్. సో ఆ పర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కరు ఈమెకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ వచ్చింది. ఆ తర్వాత ఆమె చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. పుష్ప 2, యానిమల్, తర్వాత కుబేరా, చావా చాలా మూవీస్ చేసి ఇండస్ట్రీని రూల్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ రష్మిక మందన. సో టాప్ ఫస్ట్ ఇండియన్ బెస్ట్ హీరోయిన్ వచ్చేసి మన వన్ అండ్ ఓన్లీ అవంతిక, ఆల్సో నౌన్ యాజ్ తమన్నా. బాహుబలి మూవీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈమెది. బాహుబలి మూవీ చేసిన తర్వాత పాన్ ఇండియాలో చాలా గుర్తింపు వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళీ అన్ని లాంగ్వేజెస్ లో ఈమె యాక్ట్ చేసింది. తర్వాత నార్త్ లో హిందీ, భోజ్పురి అన్ని లాంగ్వేజెస్ లో ఈమె యాక్ట్ చేసింది. ఇంకా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తో, డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా నిలిచింది తమన్నా. హ్యాపీ డేస్ మూవీతో పరిచయం అయిన తమన్నా ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ అయింది. తెలుగు మూవీతో స్టార్ట్ చేసి వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది నంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది తమన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో ఒకసారి కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యస్ సైనింగ్ ఆఫ్.